లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ ఎదురు దెబ్బ తగిలింది. ఆమె బెయిల్ పిటిషన్లను కొట్టేసింది. ఢిల్లీ హైకోర్టు లిక్కర్ కేసులో బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈడీ, సిబిఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చూస్తూ ఉన్న ఎమ్మెల్సీ కవితకు మరో ఎదురు దెబ్బగా కనిపిస్తోంది ఈ ఘటన. ఎలా అర్థం చేసుకోవచ్చు? ఢిల్లీ లిక్కర్ కేసులో మరోసారి కవితకు ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే ట్రయల్ కోర్టు ఆమెకు బెయిల్ నిరాకరించగా తాజాగా ఢిల్లీ హైకోర్టు కూడా ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఆమె ఈడీ, సిబిఐ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని దరఖాస్తు చేసినటువంటి పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్లు జస్టిస్ స్వర్ణకాంత శర్మ కొద్దిసేపటి కిందటే ప్రకటించారు. సో దాంతో ఆమె ఇక సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందన్నది మనం వేచి చూడాలి. మొత్తానికి ఈ ఢిల్లీ హైకోర్టులో నెల కిందటే దీనికి సంబంధించినటువంటి వాదోపవాదాలు జరిగాయి. సిబిఐ తరపున, ఈడీ తరపున క్లియర్గా కవితకు ఎట్టి పరిస్థితుల్లో కూడా బెయిల్ ఇవ్వద్దని వారంతా వాదనలు వినిపించారు. ఈ మొత్తం వ్యవహారంలో కవితే ప్రధాన పాత్ర పోషించారు. ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీకి, మరోవైపు ఈ లిక్కర్ వ్యాపారులకు మధ్య దళారీగా కవిత వ్యవహరించారు. ఈ వ్యవహరించినందుకు కవితకు దాదాపు 33% వాటా ఇండో స్పిరిట్ లిక్కర్ కంపెనీలో ఆమె వాటా పొందారు. ₹1 కూడా పెట్టుబడి పెట్టకుండా ఆమె 33% వాటా అందులో ఆమె తెచ్చుకున్నట్లుగా సిబిఐ అధికారులు, ఈడీ అధికారులు స్పష్టంగా ఢిల్లీ హైకోర్టు వాదనలు వినిపించారు. అలాగే ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ సమయంలో కవిత సాక్ష్యాలను ధ్వంసం చేశారనేటువంటి ఒక ప్రధానమైనటువంటి విషయాన్ని హైకోర్టు ముందుకు తీసుకొచ్చారు. ఆమె ఏదైతే సెల్ ఫోన్ యూజ్ చేశారో ఆ సెల్ ఫోన్లో ఉన్నటువంటి డేటా మొత్తం కూడా డిలీట్ చేశారనేటువంటి విషయాన్ని చెప్పారు. అలాగే అరుణ్ పిల్లై అనేటువంటి వ్యక్తి ఈ కేసులో అప్రూవర్గా మారి ముందుగా ఆయన దీనికి సంబంధించినటువంటి అన్ని వివరాలు ఇచ్చారు. ఆ తర్వాత దాన్ని రిట్రాక్ట్ చేశారు. సో అరుణ్ పిల్లై పైన బలవంతం చేసి ఆయనను మళ్ళీ తన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వెనక్కి తీసుకునేలా కవిత ఒత్తిడి చేశారనేటువంటి విషయాన్ని కూడా ఢిల్లీ హైకోర్టుకు సిబిఐ, ఈడీ చెప్పింది. సో ఇలా ఆమె సాక్ష్యాలను ధ్వంసం చేస్తుంది, సాక్షులను బెదిరిస్తుంది. కాబట్టి ఆమె బయటకు వస్తే ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్కు పూర్తిగా దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంది. ఇన్వెస్టిగేషన్కు ఆటంకం కలిగించే అవకాశం ఉందని సిబిఐ తరపున, అలాగే ఈడీ తరపున న్యాయవాదులందరూ కూడా ఢిల్లీ హైకోర్టుకు చెప్పారు. సో ఆ నేపథ్యంలో సిబిఐ చెప్పిన వాదన, ఈడీ చెప్పినటువంటి వాదనతో ఏకీభవించిన ఢిల్లీ హైకోర్టు కవిత బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. సో ఆ నేపథ్యంలో ఆమెకు మరోసారి ఢిల్లీ హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. దానికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ కాపీ మనకు అందాల్సి ఉంది. సో కాపీలో ఏ అంశాలను అబ్జర్వ్ జడ్జిమెంట్లో పొందుపరిచారనేది మనం వేచి చూడాలి. నిజానికి వారం కిందటే మనం చూసాం, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి తలెత్తింది. గత ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ను రద్దు చేస్తూ ఢిల్లీ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. కేజ్రీవాల్ ఈ కేసులో చాలా ప్రధానమైనటువంటి లబ్ధిదారుగా ఉన్నారు. సో ఎండ్ బెనిఫిషియరీగా ఉన్నారు కాబట్టి ఆయన బయటికి రావద్దు అనేటువంటి విషయాన్ని క్లియర్గా ఢిల్లీ హైకోర్టు ఇదివరకే వారం కిందట చెప్పిన నేపథ్యంలో సిమిలర్ కేసు ఇది. అలాగే కవిత ఈ కేసుకు సంబంధించినటువంటి చాలామంది అప్రూవర్స్ ఈ కేసులో ఉన్నారు. మాగుంట శ్రీనివాస్ రెడ్డి కానీ, ఆయన తనయుడు మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి, వీరంతా కూడా ఈ కేసులో ఇప్పటికే అప్రూవర్లుగా మారి ఈ మొత్తం వ్యవహారంలో కవితనే కీలక పాత్ర పోషించారు. ఆమెని ఆమ్ ఆద్మీ పార్టీకి తమకు మధ్య ఒక డీలర్గా వ్యవహరించి ఈ వ్యవహారాన్ని నడిపారు. సో ప్రతిఫలంగా ఆమె పెద్ద ఎత్తున లబ్ధి పొందారనేటువంటి విషయాన్ని న్యాయమూర్తి ముందే వీరు ముగ్గురు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు అప్రూవర్గా మారి. సో ఆ నేపథ్యంలో ఒకవైపు అప్రూవర్ల స్టేట్మెంట్లు, ఆమె సాక్ష్యాలను ధ్వంసానికి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్ని కూడా సిబిఐ, ఈడీ ఢిల్లీ హైకోర్టు ముందు వాదనలు వినిపించినటువంటి నేపథ్యంలో కవితకు బెయిల్ ఇచ్చేందుకు ఈరోజు ఢిల్లీ హైకోర్టు నిరాకరించినటువంటి పరిస్థితి. నిజానికి ఈ మొత్తం వ్యవహారంలో ఈడీ బుక్ చేసినటువంటి కేసుల్లో ఎప్పుడైనా ఇటువంటి వ్యవహారం కనుక వస్తే డెఫినెట్గా ఈడీ తరపునటువంటి న్యాయవాది కానీ, పబ్లిక్ ప్రాసిక్యూటరు బెయిల్ ఇవ్వచ్చు, ఇవి ఇచ్చే అంశం పైన ఎటువంటి అబ్జెక్షన్ చేయకుంటే ఆటోమేటిక్గా ఆమెకు బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఈడీ చాలా గట్టిగా వ్యతిరేకిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కవితకు బెయిల్ ఇవ్వద్దని ఈడీ గట్టిగా వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పిఎంఎల్ఏ చట్టం కింద ఈడీ తరపున న్యాయవాదులు కనుక వ్యతిరేకిస్తే బెయిల్ దొరికేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈరోజు కవితకు నిరాశ ఎదురైంది. సో ఆమెకు ప్రస్తుతం ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ సుప్రీంకోర్టు. సో ఈ సుప్రీంకోర్టులో ఆమెకు బెయిల్ దొరుకుతుందా లేదా అన్నది మనం చూడాల్సి ఉంది. సో అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే ఈ పిఎంఎల్ఏకి సంబంధించినటువంటి ఒక డ్రాకోనియన్ లాగా ఇప్పటికే చాలామంది అభివర్ణిస్తున్నటువంటి నేపథ్యంలో కవిత దాదాపు ఇప్పటికే జైల్లో దాదాపు 100 రోజులకు పైగా కవిత జైల్లోనే గడుపుతున్నారు. మార్చి 15వ తేదీన ఆమెను ఈడీ హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకొచ్చింది. సో అప్పటి నుంచి ఆమె ఢిల్లీలోనే తిహార్ జైల్లో ఉంటున్నారు.
సో 100 రోజులకు పైగా గడిచింది. అలాగే ఈ కేసులో ఇప్పటికే ఈడీ సిబిఐలు రెండు కూడా ఛార్జ్ షీటులు దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే దాదాపు దర్యాప్తు పూర్తయినటువంటి నేపథ్యంలో తమకు బెయిల్ ఇవ్వాలని కవిత తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును అడిగేటువంటి అవకాశం ఉంది. అలాగే కొంత ఈ చట్టాల ప్రకారం ప్రస్తుతం వచ్చినటువంటి బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహిత ఇలాంటి చట్టాల ప్రకారం 90 రోజుల్లోనే ఈ మొత్తం దర్యాప్తు ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే 90 రోజులకు పైగా కవిత జైల్లో ఉన్నారు కాబట్టి ఆమెకు ఆటోమేటిక్గా బెయిల్ పొందేటువంటి అర్హత పొందారు కాబట్టి ఆ మేరకు బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే మహిళ అనేటువంటి ఒక కోణంలో కూడా కొంత మినహాయింపు ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ రెండు అవకాశాలను సుప్రీంకోర్టు ముందు పెట్టి సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొందేందుకు కవిత ప్రయత్నం చేసే అవకాశం కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.